అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ్. ఈరోజు మనము తెలంగాణలో ఉన్నటువంటి 10వ తరగతి, తెలంగాణకు సంబంధించినటువంటి 10వ తరగతిలో ప్రథమ భాష తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి ఒకసారి చూద్దాం ఈరోజు మనం. సో, మనకు మొత్తంగా 100 మార్కులకనేది ఉండడం జరుగుతుంది. 100 మార్కుల పేపర్ ఉంటుంది. సో, దీంట్లో 80 మార్కులు డిస్క్రిప్టివ్ ఉంటుంది. 20 మార్కులు అనేటివి ఫార్మేటివ్. 80 మార్కులు వచ్చేసి మనం డిస్క్రిప్టివ్ అంటే బోర్డ్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. 20 మార్కులు ఫార్మేటివ్ రాయడం వల్ల దానికి 20 మార్కులకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో, దాంట్లో 80 మార్కులకు మనం బోర్డ్ ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ఈ 80 మార్కులకు మన ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. సో, దీంట్లో ఫస్ట్ వన్ అవగాహన ప్రతిస్పందన ఉంటుంది. మీకు రోమన్ నెంబర్ 1లో అవగాహన ప్రతిస్పందన ఉంటుంది దీంట్లో. సో, దీంట్లో మొదటగా ఫస్ట్ బిట్ వచ్చేసి మీకు పరిచిత గద్యం ఉంటుంది. పరిచిత గద్యం. సో, ఇది పరిచిత కాబట్టి నోన్ ప్యాసేజ్ అంటే నోన్ పారాగ్రాఫ్, రైట్. ఇక్కడ పరిచిత గద్యం అంటే మనకు తెలిసినటువంటిది కాబట్టి ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రామాయణం ఉంది ఉపవాచకము. సో, దీంట్లో 6 కాండాలు ఉన్నాయి. సో, ఈ 6 కాండాల నుంచి మనకు ఈ పరిచిత గద్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ బిట్లో మనకు ఒక 2 పారాగ్రాఫ్ ఇస్తారు. ఈ 2 పారాగ్రాఫ్ ఇచ్చేసి దానిపైన రకరకాలుగా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అంటే 5 ప్రశ్నలు ఇస్తారు. 5కి సమాధానం రాయాలి మనం. లేదనుకుంటే 5 ప్రశ్నల్ని తయారు చేయండి అని అడుగుతారు. లేదంటే తప్పొప్పులను గుర్తించడము, లేకపోతే ఖాళీలను పూరించడము, లేకపోతే ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి కీలకమైన పదాలను తీసి రాయడం, ఇట్లా రకరకాలుగా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. సో, దీనికి 5 ప్రశ్నలు ఇస్తారు కాబట్టి ప్రతి ప్రశ్నకు 1 మార్కు. సో, 5 మార్కులు ఉంటాయి ఇక్కడ. కానీ ఏ బిట్కు 5 మార్కులు వస్తాయి మనం. నెక్స్ట్ బిట్ తీసుకున్నప్పుడు పరిచిత పద్యం. పరిచిత అంటే ఇక్కడ నోన్ పోయం. పరిచిత పద్యం అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠ్యాంశాల నుంచి ఏవైతే మనకు పద్యాలు ఉన్నాయో ఆ పద్యాల నుంచి చుక్క గుర్తు పద్యాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి దాంట్లో నుంచి మనకు 2 పద్యాలు ఇస్తారు. ఈ 2 పద్యాలలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో, దీనికి 2 పద్యాలు ఇస్తారు కాబట్టి ఒక పద్యం మనం రాయాల్సి ఉంటుంది. 5 మార్కులు. అయితే దీంట్లో 2 కూడా అంటే మన పద్యం వచ్చేసి 2 నమూనాలుగా ఉంది మనకు. ఒకటి ఏంటంటే పద్యం అంటే స్టార్టింగ్ ఎండ్ ఇవ్వడం ఇస్తారు. దాన్ని మనం పాదభంగం లేకుండా పూరించి భావం రాయాల్సి ఉంటుంది. ఇంకొక నమూనా తీసుకున్నప్పుడు పద్యం పూర్తిగా మన క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. మనం దానికి ప్రతిపదార్థం రాయాలి. ఓకేనా. సో, ఇట్లా ఈ 5 మార్కులు ఉంటాయి దీనికి, ఈ బిట్టుకు పరిచిత పద్యం. నెక్స్ట్ బిట్టు అపరిచిత గద్యం ఆర్ పద్యం అంటే అన్నోన్ ప్యాసేజ్ ఆర్ అన్నోన్ పోయం. అంటే మనకు తెలియనటువంటిది, అంటే మన టెక్స్ట్ బుక్లో లేనటువంటిది బయట నుంచి ఇవ్వడం. అంటే ఇక్కడ ఒకటి గద్యం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక చెరువు గురించి ఇవ్వడము, లేకపోతే ఏదైనా కరోనా కోసం ఇవ్వడము, లేదనుకుంటే ప్రకృతి కోసం ఇవ్వడము, ఇంకా లేదనుకుంటే ఒక చిన్న కథలాగా ఇవ్వడము, అలాంటి చేసి దానిపైన వివిధ రకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సేమ్ అలాగే అన్నోన్ పోయం అపరిచిత పద్యం అనుకున్నాం మనం ఇక్కడ. సో, ఇవి శతక పద్యాలకు సంబంధించినటువంటి చిన్న పద్యాలు ఉంటాయి. వేమన శతకము, లేకపోతే కుమార శతకము, దాశరథి శతకం ఇలాంటి నుంచి ఒక పద్యం ఇచ్చేసి దాంట్లో రకరకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అయితే ఈ బిట్టుకు మనకు 10 మార్కులు ఉన్నాయి. అంటే 5 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించబడ్డాయి దీంట్లో. కాబట్టి ఇక్కడ 10 మార్కులు ఉన్నాయి మనకు. చూడండి, కాబట్టి ఇక్కడ అవగాహన ప్రతిస్పందన తీసుకున్నప్పుడు ఇక్కడ 20 మార్కులు ఉన్నాయి బిట్టుకు. చూసారా ఇక్కడ ఒకటి పరిచిత గద్యము, పరిచిత పద్యము, నెక్స్ట్ అపరిచిత గద్యం లేదా పద్యం 10 మార్కులు. మొత్తం ఈ విధంగా 20 మార్కులు ఉంటాయి మనకు మొదటి బిట్టులో. నెక్స్ట్ రెండో బిట్ తీసుకున్నప్పుడు వ్యక్తీకరణ సృజనాత్మకత. వ్యక్తీకరణ సృజనాత్మకత. సో, దీంట్లో మనకు షార్ట్ ఆన్సర్స్ లఘు సమాధాన ప్రశ్నలు, లాంగ్ ఆన్సర్స్ అంటే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, నెక్స్ట్ సృజనాత్మక ప్రశ్నలు కూడా ఇక్కడ మనకు అడగబడతాయి. దీంట్లో ఫస్ట్ బిట్ తీసుకున్నప్పుడు షార్ట్ ఆన్సర్స్ అంటే లఘు సమాధానాలు ఉంటాయి మనకి దీంట్లో. అంటే దీంట్లో మనకు ఎన్ని ఇస్తారంటే మొత్తం 4 ఇస్తారు, చాయిస్ లేదు. ఈ 4లో ఒకటి ఖచ్చితంగా కైపరిచయం ఉంటుంది. సో, మనకు తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి కైపరిచయాలు ఏది వదిలిపెట్టకుండా మనం జాగ్రత్తగా చదువుకుంటే ఖచ్చితంగా కైపరిచయం రావడానికి అవకాశం ఉంది. 100% ఇస్తారనమాట, ఇవ్వాల్సిందే. కాబట్టి ఒక కైపరిచయం రాసుకోవచ్చు. రిమైనింగ్ 3 అనేటివి పాఠ్యాంశాల నుంచి అడగడం జరుగుతుంది. సో, 4 ప్రశ్నలు, ఒక ప్రశ్నకు 3 మార్కులు, మొత్తం 12 మార్కులు.
సో ఈ విధంగా షార్ట్ ఆన్సర్స్ ఈ విధంగా ఉంటాయి, లఘు సమాధానాలు. నెక్స్ట్ వ్యాసరూప సమాధానాలు. వ్యాసరూప సమాధానాల ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకు 4 ఉంటాయి. అంటే 4 ప్రశ్నలు మనం రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి ఇక్కడ. ఇంటర్నల్ చాయిస్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటాయో. ఇక్కడ 4 రాస్తాం కాబట్టి దీంట్లో 4 ఇంటూ 7 అంటే 4 ప్రశ్నలు, ఒకదానికి 7 మార్కులు, మొత్తం 28 మార్కులు ఉంటాయి ఇక్కడ. సో చూద్దాం. ఫస్ట్ దీంట్లో పద్య భాగం నుంచి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు. పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మనము ఒక్కొక్కటి రాయాలి, విద్యార్థులు ఒక్కొక్కటి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ గద్య భాగం. గద్య భాగం నుంచి మళ్ళీ 2 ప్రశ్నలు ఇస్తారు, ఒక ప్రశ్న రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రామాయణం నుంచి కూడా మనకు 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. రెండిట్లో ఒక ప్రశ్న మనం ఎంచుకొని ఒక ప్రశ్నకు సమాధానం రాయవలసి ఉంటుంది. దీంట్లోని చివరగా సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 2 ఇస్తారు, 2 ప్రశ్నలు ఇస్తారు, మనము ఒకటి రాయాల్సి ఉంటుంది, ఒక ప్రశ్న రాయవలసి ఉంటుంది. ఈ విధంగా 4 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, 4 లాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. 4 ప్రశ్నలు, వాటి అంటే ప్రతిదానికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. ఈ 8లో మనకు వచ్చినాయి రాయడం అనేది ముఖ్యం కాదు, ఇక్కడ అలా ఉండదు. ఓకేనా? ఖచ్చితంగా ఇంటర్నల్ చాయిస్. అంటే పద్య భాగం అంటే 2 ఇస్తారు, అంటే ఒకటి రాయాల్సి ఉంటుంది. సేమ్ గద్య భాగంలో 2 ఇస్తే ఒకటి రాయాలి. సేమ్ అలాగే రామాయణం నుంచి 2 ప్రశ్నలు ఇస్తే ఒకటి రాయాల్సి ఉంటుంది. సృజనాత్మకత నుంచి 2 ప్రశ్నలు ఇస్తే ఒకటి రాయవలసి ఉంటుంది. ఇట్లా 4 వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 into 7 4 7 28. ఓకేనా? అంటే వ్యక్తీకరణ సృజనాత్మకతకు మొత్తం ఇక్కడ షార్ట్ ఆన్సర్ తీసుకున్నాడు 12 మార్కులు, లాంగ్ ఆన్సర్ విషయంలో 28 మార్కులు. మొత్తం ఇక్కడ 40 మార్కులు ఉన్నాయి. ఇక్కడ ఇవి 40, ఇవి 20, మొత్తం 60 మార్కులు. మిగతా 20 మార్కులు అనేటివి మీకు భాషాంశాలు ఉంటాయి. భాషాంశాలకు 20 మార్కులు కేటాయించబడ్డాయి. దీంట్లో మళ్ళీ పదజాలము, వ్యాకరణాంశాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ పదజాలం తీసుకున్నప్పుడు పదజాలంకు 10 మార్కులు, నెక్స్ట్ వ్యాకరణాంశాలకు 10 మార్కులు ఉంటాయి. ఈ పదజాలంలో అంటే పదజాలం అంటే ఏమేమి వస్తాయి అంటే ఇలా 2 సొంత వాక్యాలు వస్తాయి, 2 సొంత వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, ఇలాంటి వాటిపైన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వ్యాకరణాంశాలు తీసుకున్నప్పుడు సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, కానీ వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో మొత్తంగా 20 మార్కులకు మీకు భాషాంశాలు అనేటివి ఉంటాయి. ఈ విధంగా అంటే విద్యార్థులకు ఫస్ట్ మనకు అంటే ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది, ఏ బిట్లో ఏమేమి వస్తాయి అటువంటి అవగాహన మనకు ఉంటే దాని ప్రకారం చదువుకుంటే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఇక్కడ రామాయణం నుంచి మీరు ఒకసారి చూసినట్లయితే రామాయణం నుంచి మనకి ఎన్ని మార్కులు ఉన్నాయి, మొత్తము 5 7 మొత్తము 12 మార్కులు ఉన్నాయి. మనకు రామాయణం నుంచి 12 మార్కులు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ బిట్లోనే 5 మార్కులు మీకు రామాయణం నుంచి పారాగ్రాఫ్స్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత వస్తే మీకు లాంగ్ ఆన్సర్ కదా, ఒకటి వ్యాసరూప సమాధాన ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. దీని 7 మార్కులు, ఇది ఒక 7, ఇది ఒక 5, మొత్తం 12 మార్కులు ఉన్నాయి మీకు రామాయణం నుంచి. కాబట్టి రామాయణంలో 6 కాండాలు ఉన్నాయి కాబట్టి బాగా చదువుకొని అర్థం చేసుకోగలిగితే ఏ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చినా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ లాంగ్వేజ్ ప్రథమ భాష తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నపత్ర నమూనా. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 10వ తరగతి తెలుగు సంబంధించిన విషయాల గురించి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే అండి.